నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. రావడానికి ముందు ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూశారు. తీరా వచ్చాక అనుమానాలతో దూరం పెట్టారు. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుందంటే వ్యాక్సిన్ కొరత కొత్త వివాదానికి దారితీస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. టీకా చుట్టూ మాటలు పేలుతున్నాయి. ఇంతకే రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలు ఏంటి, కేంద్రం ఇస్తున్న కౌంటర్ ఏంటి? కేంద్రం రాష్ట్రాల మధ్య రచ్చరేపుతోన్న వ్యాక్సిన్ కొరత ఉంది, కేంద్రాలు క్లోజ్ చేస్తామని వాళ్ళు చాలే తప్పుడు ఆరోపణలు అంటూ వీళ్ళు. మహారాష్ట్రలో శివసేన సర్కార్ ఏర్పాటు నుంచి కేంద్రంతో జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. గిల్లి మరీ పంచాయతీ పెట్టుకుంటున్నారు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది కేంద్రం మహా సర్కార్ మధ్య సీన్. సుశాంత్ సింగ్ రాజ్పూత్ గొడవ నుంచి ఇప్పుడు సచిన్ వాజే వ్యవహారం వరకు మహా సర్కార్ కేంద్రం మధ్యే మాటలు పేలాయి. ప్రతిసారి మీరు ఒకటంటే రెండు మావంతు అన్నట్లుగా యుద్ధం కనిపించింది. అటు తిరిగి ఇటు తిరిగి ప్రతి విషయం రాజకీయాల దగ్గరికి వచ్చి ఆగింది. టీకా వ్యవహారం కూడా కేంద్రం మహా సర్కార్ మధ్య మంటలు రేపే రోజు ఒకటి వస్తుందనుకుంటామా? కానీ వచ్చేసింది. మామూలుగా కాదు, సెగలు రేపుతోంది వ్యవహారం. కరోనా వ్యాక్సిన్లపై మహారాష్ట్ర సర్కార్ కేంద్రం మధ్య జగడం నెలకొంది. వ్యాక్సిన్ డోసుల కొరత ఉందని, మరో 3 రోజులకు మాత్రమే టీకాలు సరిపోతాయని మహారాష్ట్ర సర్కార్ అంటుంటే, చేయాల్సిన పని కరెక్ట్గా చేయండి ముందు, ఆరోపణలు కాదు అంటూ కేంద్రం కౌంటర్ ఇవ్వడంతో టీకా చుట్టూ రాజకీయం చేరినట్లయింది. రోజు 6 లక్షల వ్యాక్సిన్ టార్గెట్ పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే చేస్తున్నాం, కష్టపడుతున్నాం, సరే ఇచ్చేందుకు వ్యాక్సిన్ లేవి మరి అంటూ కేంద్రాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది మహా సర్కార్. డిమాండ్ మేరకు టీకాల సరఫరా చేయాలా వద్దా అని ప్రశ్నిస్తోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ టీకా కొరత అని వ్యాఖ్యలు చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా అయింది. మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, హర్యానాలో వ్యాక్సిన్ నిల్వలు నిండుకుంటున్నాయి. అయితే మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందన్న వాదనను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొట్టిపారేశారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి నిందలకు దిగడం సరికాదంటూ ఘాటుగానే ఓ మాట అలా వదిలేశారు. అర్హులైన వారికి వ్యాక్సిన్ వేయకుండా అందరికీ టీకాని డిమాండ్లు చేయడం అసలు పద్ధతేనా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరత ఉందని అనవసరంగా జనాల్లో భయాలు రేపుతున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు దిగడం మానుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో వివాదం ఇంకాస్త ముదురుతోంది. అయితే హర్షవర్ధన్ రైజ్ చేసిన కొన్ని పాయింట్లు మరింత కారం చల్లినట్లుగా మారుతున్నాయి. మొదట్లో కోవాక్సిన్ వద్దే వద్దు, అసలు వాడమని రాజకీయం చేసిన ఛత్తీస్గఢ్ ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలే చేస్తోందని కేంద్రం వాదన. అంతేకాదు, ఇప్పటి వరకు ఎప్పుడు ఎలా ఎంతమందికి టీకా ఇచ్చారో కూడా లెక్కలు బయటపెట్టారు. 10 రాష్ట్రాల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ కు సంబంధించి 90% మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తే మహారాష్ట్ర మాత్రం 86%కే పరిమితమైంది. ఢిల్లీలో 64%, పంజాబ్లో 72%గా నమోదైంది. మహారాష్ట్రలో వయోవృద్ధుల్లో 25% మందికే టీకా వేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ నెంబర్ 50% దాటింది. టీకా ప్రక్రియలో ప్రతిసారి ఫెయిల్ అయిన మహారాష్ట్ర ఇప్పుడు కొత్త సాకు వెదుగుతోందని కేంద్రం ఫైర్ అవుతోంది. రాజకీయానికి ఏదీ కాదు అనర్హం అన్నది పాత ముచ్చటే. కానీ ఇలా వ్యాక్సిన్ చుట్టూ పాలిటిక్స్ తిరగడం కొత్త చర్చకు దారితీస్తోంది. మరో నెల రోజులు కరోనా ఉధృతి పీక్స్ అంటున్నారు డాక్టర్లు. మరి కేంద్రాలు, రాష్ట్రాల మధ్య వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందా అన్న చర్చ జనాల్లో జరుగుతోంది. అసలే మాయదారి కరోనా బతుకుల మీద కొడుతోంది. ఇలాంటి సమయంలో బతికించేది వ్యాక్సిన్ మాత్రమే. అలాంటిది దాని చుట్టే పంచాయతీ జరుగుతుండడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ మీద ఇప్పుడిప్పుడే భయాలు తొలగిపోతున్నాయి. టీకా తీసుకునేందుకు జనాల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సెకండ్ వేవ్ కూడా టెన్షన్ పెడుతుండడంతో వేర్ ఇస్ ది వ్యాక్సిన్ సెంటర్ అంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త వివాదం కాకరేపుతోంది. మహారాష్ట్ర సంగతి సరే, మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?
వ్యాక్సిన్తోనే 100% రక్షణ. అలాంటిది టీకా దొరకడం కష్టమైంది. నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్న రాష్ట్రాలు. ఓవైపు పెరుగుతున్న కేసులు, మరోవైపు వ్యాక్సిన్ రగడ. ఈ దేశానికేమైందంటూ ముఖేష్ యాడ్లా జోకులేసుకుంటున్నారు నెటిజన్లు. టకటకా చేస్తాం టీకా ప్రక్రియ అని మొదలుపెట్టారు. నిజానికి స్టార్టింగ్లో బాగానే జరిగిందంతా. రాను రాను మరీ స్లో అయింది. అనుమానాలో, అవగాహన లేకపోవడాలో కారణమేదైనా టీకా తీసుకోవడానికి రాలేదెవరు. దీంతో వ్యాక్సిన్ వేస్ట్ అవుతుందని గగ్గోలు పెట్టింది కేంద్రం. ఆ మధ్య హద్దు అదుపు లేదన్నట్లుగా విజృంభిస్తోంది సెకండ్ వేవ్. ఇప్పుడు ఫస్ట్ వేవ్ లోనూ చూడని సంఖ్య కనిపిస్తోంది. 1,00,000 కేసులు కామన్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దీంతో టీకాతోనే మహమ్మారిని జయించడం సాధ్యం. వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు సమస్య. కోవిన్ యాప్ అంటూ మొదట్లో రూల్ పెట్టింది కేంద్రం. స్పందన కనిపించకపోయేసరికి రూట్ మార్చింది. 45 ఏళ్ల పైబడిన వాళ్లందరూ టీకా తీసుకోవచ్చని చెప్పింది. ఉద్యోగుల సంఖ్య 100 దాటితే ఆఫీసుకే వస్తాం, టీకా వేస్తాం అన్నట్లుగా ప్రకటించింది. సెకండ్ వేవ్ భయాలు కూడా వెంటాడుతుండటంతో వ్యాక్సిన్ కావాలని క్యూ కట్టే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో వ్యాక్సినేషన్ రేటు కూడా రయ్యున దూసుకుపోయింది. తక్కువలో తక్కువ రోజుకు 30 లక్షల మందికి గుచ్చేస్తున్నారు టీకా. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే కరోనాను లెఫ్ట్ లెగ్ తో తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనుకున్నారంతా. తానొకటి తలిస్తే అన్నట్లు టీకా మజిలీలో కొత్త మలుపు చోటు చేసుకుంది. వ్యాక్సిన్ కు డిమాండ్ పెరగడంతో చాలా రాష్ట్రాల్లో టీకా నిల్వలు నిండుకున్నాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులు ఇంకొన్ని రోజులకే ఉన్నాయి. టకటక టీకా వేద్దామనుకుంటే ఇప్పుడు కటకట మొదలైందేంటని ఒక్కటే డిస్కషన్ జనాల్లో. మహారాష్ట్ర ముందు గొంతెత్తితే మిగతా రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ విషయంలో అదే ఫాలో అవుతున్నాయి ఇప్పుడు. దీంతో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వ్యాక్సిన్ వార్ నడుస్తోంది. కావాలని రాజకీయం చేస్తున్నారని కేంద్రం అంటుంటే మరీ ఇలాంటి విషయాల్లో కూడా వివాదాలా అంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. టీకాలు సరిపడా లేవు, వ్యాక్సినేషన్ కేంద్రాలను క్లోజ్ చేయొచ్చన్న మహారాష్ట్ర సర్కార్ అన్నంత పనిచేసింది. ఒక్క ముంబైలోనే 26 టీకా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. కేంద్రం నుంచి టీకాలు రావాలి, వ్యాక్సినేషన్ కేంద్రాలు తెరవాలి అంటోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పుణేలోనూ 100కు పైగా కేంద్రాలు క్లోజ్ అయ్యాయి. మరో 3 రోజులకు మాత్రమే సరిపడేలా టీకాలు ఉన్నాయంటున్న ఆ రాష్ట్ర పెద్దలు జనాలను మళ్లీ కొన్ని రోజుల వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా అంటూ కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. వ్యాక్సిన్ నిర్వహణ చేతకాక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా అంటూ ఓ మాట గట్టిగానే అనేస్తున్నారు. టీకా లేదని ఓవైపు గగ్గోలు పెడుతుంటే ఈ మాటల దాడి ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ టీకాలు నిండుకుంటున్నాయి. మరో 3 రోజులకు సరిపడేలా మాత్రమే ఉన్నాయి వ్యాక్సిన్లు. కోల్డ్ చైన్ పాయింట్ల నుంచి రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 1 కోటి డోసులు అర్జెంటుగా పంపించాలని ఏపీ ప్రభుత్వం విన్నపాలు వినిపిస్తే ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను కాదని పంపడం కుదరదని కుండబద్దలు కొట్టింది కేంద్రం. ఇప్పటికిప్పుడు కావాలంటే ఓ 3 లక్షల డోసులు సరఫరా చేస్తామని తేల్చి చెప్పింది. ఈ నెల 15 తరువాత మరో 10 లక్షల డోసులు పంపుతామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రోజుకు 1,00,000 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో ఉన్నవి వచ్చేవి లెక్కలేసి తలలు పట్టుకుంటున్నారు అధికారులు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత అనేది కొంతమేరకు వాస్తవం. అంటే పూర్తిగా ప్రజలు అనుకుంటున్నట్లు అసలు ఏమీ దొరకట్లేదు అన్నట్టు కాదు. అక్కడక్కడ మనకి ఎప్పుడైతే కావాలని కొన్ని నిల్వలు కూడా పెట్టుకుని ఉంటామో ఆ స్థాయిలో లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కొన్ని చోట్ల నుంచి ఎక్కడైతే ఉందో మిగులుందో అది తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరమో ఆ జిల్లాలకు పంపిస్తుంది. కాబట్టి అక్యూట్ షార్టేజ్ అనేది లేదు. అయితే ఏంటంటే కొంతమేరకు మనకి కావాల్సినంత
అయితే లేదనే చెప్పుకోవచ్చు మనం. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం 16.5 లక్షల వ్యాక్సినేషన్స్ ఇప్పించుకోవడం జరిగింది. దీంట్లో 14.5 లక్షలు ఫస్ట్ డోసు, మిగిలినవన్నీ కూడా సెకండ్ డోస్ రూపంలో ప్రజలకు అందించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా మనకు 8 లక్షల డోసెస్ మన చేతిలో ఉన్నాయి. అంటే సుమారు ప్రతిరోజు 1,00,000 మందికి వ్యాక్సినేషన్ ఇప్పించుకున్నప్పటికీ ఒక 8 రోజుల వరకు వ్యాక్సినేషన్స్ వస్తాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాం. మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 1-2 డేస్లో మళ్ళీ మనకి కొత్త అలొకేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎలాంటి ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఏదైనా సరే వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి తీసుకోవడం ద్వారా మీరు ఈ కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణలో చాలా చోట్ల ఫస్ట్ డోస్ ఇచ్చి సెకండ్ డోస్ ఇవ్వలేని పరిస్థితి. రోజులకు రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నారు. అసలే కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. బుధవారం ఒక్కరోజే 1,26,000కు పైగా కేసులు నమోదయ్యాయి. రానున్న 4 నెలలు కరోనా నరకానికి స్పెల్లింగ్ రాయించేలా కనిపిస్తోంది. వ్యాక్సిన్ అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి భయపడి మొదట్లో వెనకాలే ఆగిపోతే వాడేద్దాం తరిమేద్దామని ప్రిపేర్ అయిన ఈ టైంలో కొరత ఏర్పడడం టెన్షన్ రేపుతోంది. వ్యాక్సిన్ మళ్లీ ఉత్పత్తి చేయొచ్చు. దీని చుట్టూ అల్లుకుంటున్న రాజకీయానికి ఎండ్ చెప్పాలంటే ఏ టీకా వేయాలా అని జనాల్లో చర్చ వినిపిస్తోంది. స్టాక్ లేదని బోర్డులు ఓవైపు, కేంద్రంతో రాష్ట్రాల పేచీ మరోవైపు. మరి ఇలాంటి తరుణంలో వ్యాక్సినేషన్కు సంబంధించి అనుకున్న లక్ష్యాలను ఛేదించగలరా? మహారాష్ట్ర సంగతి సరే, ఏ రాష్ట్రాల్లో ఎన్ని టీకా కేంద్రాలు క్లోజ్ అయ్యాయి? మూతపడుతున్న సెంటర్లు సంధిస్తున్న ప్రశ్నలేంటి? వ్యాక్సినేషన్ను మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయం. అన్ని పేచీల మధ్య అది సాధ్యమవుతుందా? ఈ నెల రోజులు ఎందుకు కీలకం కాబోతున్నాయి? రాజకీయాల్లో అంటే వేరు, వ్యాక్సిన్ విషయంలో కూడానా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీకా వివాదాలు చూస్తే బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లు దేశ రాజకీయాలు మారాయన్నది నిజం. అయితే ఇప్పుడు టీకా కొరత అంటూ ఆరోపణలు చేస్తున్న రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడిన మాట నిజం. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి దానికి రాజకీయాన్ని చుట్టి మరింత వివాదం చేయడం సరికాదన్నది విశ్లేషకుల మాట. ఇవాళ భారతదేశంలో ప్రతిపక్షాల డ్యూటీ ఏంటంటే ఏ లోటు ఉన్నా, ఏ తప్పు ప్రభుత్వం చేసినా బయటపెట్టాలి. ఇవాళ చాలా వరకు ప్రతిపక్షాలు కరెక్ట్గానే చెప్తున్నారు. కొరత అనేది ఉన్నారు. కొరత ఉన్నదంటే ఈవేళ రేపు సడన్గా రాష్ట్రాల నుంచి మేము వ్యాక్సినేషన్ చేస్తాం, 1,00,000 మందికి చేస్తాం, కొత్తగా లెవెస్ వచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీగా లేదు. ఒక వారంలో సెటిల్ అవుతారు. కానీ ప్రస్తుతం సడన్ డిమాండ్కి మాత్రం కొరత ఉన్నది. ఆపోజిషన్ డ్యూటీ ఇది చెప్పడం. ఆ విషయంలో హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు పూర్తిగా కరెక్ట్గా చెప్పలేదు. కొరత ఉన్నది. గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల మనకు కావలసినంత స్టాక్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉండినా సరిగా ఎందుకు చేయట్లేదంటే గవర్నమెంట్ క్లియర్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇక ఈ నెల 11 నుంచి ఆఫీసులకు వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందజేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా అందుతోంది. 45 ఏళ్లు దాటిన వారికి కూడా అప్పటి వరకు ఉన్న పరిమితులను ఎత్తివేసి వ్యాక్సిన్ లభించేలా చేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా మరింత మందికి టీకా రక్షణ లభించేలా చేయడం ప్రభుత్వ ఉద్దేశం. కనీసం 100 మందిని ముందుగా సిద్ధంగా ఉంచాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు, ఎంత జాగ్రత్తగా అమలు చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వ్యాక్సిన్ కొరత ఉందన్న రాష్ట్రాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనూ కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. అయితే అనుకోకుండా పెరిగిన డిమాండ్తో వ్యాక్సిన్ కొరత ఉందన్నది మాత్రం నిజం. 15 లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలని ఒడిషా అడిగితే ఉన్న కొరతకు తోడు కేంద్రం కొత్తగా 3 లక్షల డోసులు మాత్రమే పంపడంతో అక్కడ 600 టీకా కేంద్రాలు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ప్లాన్ చేస్తుంటే లెక్కలు చూపించి మరీ నిలదీసే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. దీంతో వ్యాక్సిన్ వార్ పీక్స్ లో కనిపిస్తోంది.
వ్యాక్సినేషన్ స్టార్ట్ అయి 3 నెలలు గడిచింది. స్పీడ్ పెరిగినా అనుకున్న టార్గెట్ మాత్రం అందుకోలేదన్నది నిజం. కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ఫస్ట్ వేవ్ నుంచే వార్నింగ్లొచ్చాయి. కొత్త వేరియంట్లు, డబుల్ మ్యుటేషన్లు మరింత డేంజరస్ అవుతాయన్న భయాలు వినిపించాయి. రోజు రోజుకు కరోనా కేసుల్లో కొత్త రికార్డులు కనిపిస్తుంటే రాబోయే రోజులు మరింత గడ్డుగా ఉంటాయని కేంద్రం హెచ్చరిస్తోంది. 5-6 వారాల్లో వైరస్ వ్యాప్తి పీక్స్ కు చేరుతుందన్న హెచ్చరికల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవి ఆ ఉధృతిని ఆపేలా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ అమలు చేయబోమన్న వాదన తప్ప మాస్కులు, భౌతిక దూరాల అమలు విషయంలో కఠినమైన పట్టింపు కనిపించడం లేదు. దీంతో రానున్న రోజుల్లో అతిపెద్ద ప్రమాదం చూస్తామా అంటే అవుననే భయాలే వినిపిస్తున్నాయి. గతేడాది పెత్తనం తన చేతుల్లో పెట్టుకున్న కేంద్రం ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కట్టడి బాధ్యత రాష్ట్రాలదే అంటూ అంతా వదిలేసింది. కేవలం తప్పులు ఎత్తి చూపడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు గురించి ముందే తెలిసినా ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు జనాల ప్రాణం మీదకు తెస్తోంది. తప్పుని పూర్తిగా ప్రజల మీదకు నెట్టేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ వార్లో మునిగి తేలుతున్నాయి. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. పెరుగుతోన్న డిమాండ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయతీలు కొత్త ప్రశ్నలు మిగులుస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ మరణ శాసనం లిఖిస్తున్న వేళ ఇప్పుడు ముందున్న ఆప్షన్లేంటి? సెకండ్ వేవ్ ఓ రేంజ్లో విజృంభిస్తోందిప్పుడు. రోజుకు 1,00,000కు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలన్నా, సెకండ్ వేవ్లో సేఫ్గా ఉండాలన్నా ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినే. టీకాతోనే మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించవచ్చు. ఇజ్రాయెల్ లాంటి దేశంలో అది ప్రూవ్ అయింది కూడా. అక్కడ 100% మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో కొత్త కేసులు దాదాపు 0కు పడిపోయాయి. అయితే మన దగ్గర పరిస్థితి వేరు. వ్యాక్సిన్లు లేవని రాష్ట్రాలంటున్నాయి. డైలీ వ్యాక్సిన్ విషయంలో అమెరికాను మించి వేగంలో ఉన్నామని కేంద్రం అంటోంది. అదెలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎగుమతులు చేయడం కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కొరత ఏర్పడిందన్నం కాకుండా ప్రణాళికాబద్ధంగా ఎవరెవరికైతే నిర్దేశం చేశారో వాళ్ళు వెళ్ళి క్రమశిక్షణగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అందరికీ వ్యాక్సిన్ రావడానికి సమయం పడుతుంది. ఈ సమయం పట్టే దాకా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కూడా మాస్క్ ధరించడం అనేటువంటిది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరం. పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య రగడ టీకా ప్రక్రియ మరింత నెమ్మదించే ప్రమాదముంది. ఇక అటు పెరుగుతున్న డిమాండ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల మీద కూడా ఒత్తిడి పెంచుతోంది. ఏమాత్రమూ సరిపోవడం లేదు. వాస్తవానికి తమపై చాలా ఒత్తిడి ఉందని ఆ సంస్థ అధినేతే స్వయంగా చెప్పారంటే ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నెలకు 6 నుంచి 6.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాకు 10 కోట్ల డోసులు ఇచ్చిన సిఐఐ 6 కోట్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అయినా సరే దేశంలో వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతి ఒక్కరికి అందేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ఇప్పుడున్న డిమాండ్ అందుకోవడానికి మరో 3,000 కోట్ల పెట్టుబడి అవసరం అంటున్నారంటే డిమాండ్ రేంజ్ ఏంటో తెలుస్తోంది. అవగాహన పెరిగింది. టీకా కోసం ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య కూడా పెరగడంతో డిమాండ్ పెరిగింది. అయితే ఆ స్థాయిలో ఉత్పత్తి లేదన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కష్టపడాల్సిన అవసరముంది. వీళ్లు కారణమని వాళ్లే అంతా చేశారని వీళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ రాజకీయం చేస్తే అది ప్రజల మీద ప్రభావం చూపించే అవకాశముంటుంది. కలిసి చేసే యుద్ధమే కరోనాపై పైచేయి సాధించేలా చేస్తుందన్నది వాస్తవం. జనాలు, అధికారులు, ప్రభుత్వాలు ఒక్కటిగా నిలిచారు కాబట్టే ఫస్ట్ వేవ్లో కోవిడ్ను కట్టడి చేయగలిగాం. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది. రాజకీయాలు పక్కనబెట్టి వ్యాక్సినేషన్ మరింత వేగం చేయాల్సిన అవసరముంది. తప్పు ఎవరిది, ఎటువైపు ఉందని కాకుండా పరిష్కారం కోసం కలిసి పోరాటం చేయాల్సిన సమయమిది. అలాంటప్పుడే కరోనాపై విజయం సాధించగలం.